తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి మోదీ భేటీలో చర్చించిన సమాచారం లీక్ అవ్వడంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం సీరియస్గా ఉంది. లీక్ వీరులు ఎవరన్న అంశంపై ఆరా తీస్తోంది. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. లేకపోతే భవిష్యత్తులో పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ బీజేపీ ఎంపీల్లో లీకు వీరులెవరు? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయా? చర్చించిన అసలు అంశాలను పక్కన పెట్టి కొసరు విషయాలనే లీక్ చేశారా? తెలంగాణ కమలం పార్టీలో అసలేం జరుగుతోంది? పేదవాని కోపం పెదవికి చేటు అన్నట్లు ఉత్తుత్తి వార్నింగ్స్తోనే సరిపెడతారా, లేక నిజంగానే చర్యలు తీసుకుంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో లీకు వీరులు ఎక్కువయ్యారు. ప్రధాని మోదీతో సమావేశం జరిగినా, రాష్ట్ర కార్యవర్గం భేటీ అయినా అంతర్గతంగా చర్చించుకున్న విషయాలు వెంటనే బయటకు వచ్చేస్తున్నాయి. కొన్ని అంశాలైతే మీటింగ్ ముగియక ముందే ప్రత్యర్థి పార్టీలకు చేరిపోతున్నాయి. సమావేశం మధ్యలో బయటకు వచ్చిన కొందరు సమాచారం లీక్ చేయడంతో బీజేపీ వ్యతిరేక సోషల్ మీడియా ఏకిపారేస్తోంది. క్రమశిక్షణకు మారుపేరైన కమలం పార్టీలో ఇవేం పాడుపోకడలని చర్చించుకునే పరిస్థితి వచ్చింది. కరుడుగట్టిన కమలనాథులు ఇలాంటి పని చేయరన్నది పార్టీని నడుపుతున్న నేతలకు గట్టి నమ్మకం. దీనికి కారణం లేకపోలేదు. గతంలో అంతర్గత సమాచారం బయటకు పొక్కిన సందర్భాలు లేవు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారితోనే సమస్యలు వస్తున్నాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి చేరిన నేతలతో కమలం పార్టీ కల్చర్ కలుషితమైందనే వాదనలు ఉన్నాయి. అలాంటి వారిపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఓ కన్నేసి ఉంచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏపీ, తెలంగాణ ఎంపీలతో నిర్వహించిన సమాచారం లీక్ అయింది. రాష్ట్ర కమలనాథులకు ప్రధాని తలంటిన అంశంపై మీడియాలో కథనాలొచ్చాయి. పార్టీని బలోపేతం చేయకుండా తెలంగాణ నేతలు బలాదురుగా తిరుగుతున్నారన్న విధంగా మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆత్మశోధన చేసుకోవాలి. తప్పులను సరిదిద్దుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి. కానీ తెలంగాణ కాషాయ సేన ఇందుకు విరుద్ధంగా ప్రధాని తమకు క్లాస్ తీసుకున్నారని సంబరపడి చంకలు గుద్దుకొని మీడియాకు లీక్ చేయడంతో పార్టీ పరువు మంటగలిసింది. బీజేపీ కంటే ఎంఐఎం కాస్త బెటర్ అన్న భావం వచ్చేలా మోదీ చేసిన కామెంట్స్పై సిగ్గుతో తలదించుకొని జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన నేతలు నిస్సిగ్గుగా లీక్ చేసి కాలరెగరేసుకొని తిరుగుతున్నారన్నది సొంత పార్టీ నేతల మాట. నలుగురు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. తెలంగాణలో బలపడాల్సిన పార్టీ బక్కచెక్కిపోతోందన్నది ప్రధాని మోదీ మాట. ఇలా ఎందుకు జరుగుతుందో ఆత్మశోధన చేసుకుని పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాల్సిన నేతలు ప్రధాని పెట్టిన చివాట్లు తమకు ఆశీర్వాదాలు అన్నట్లు భావిస్తున్నారు. ఓకే, అలా అనుకున్నా తిట్లను గుణపాఠంగా తీసుకోవాలి. లోపాలను సరిదిద్దుకుని పార్టీ పటిష్టతకు పాటుపడాల్సిన నేతలు ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి కాడి కింద పడేశారన్న వాదనలు రాష్ట్ర కమలనాథుల్లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ ఏ విధంగా బలపడుతుందనే వారు లేకపోలేదు. ప్రతి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ ఈ దిశగా చర్యలు ఉండటం లేదు. లక్ష్యం ఘనంగా ఉన్నా ఆచరణ అంతంత మాత్రమే. మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ గడప దాటడం లేదు అన్నట్టు ఉంటోంది తెలంగాణ బీజేపీ నేతల వ్యవహారం. తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీలో చర్చించిన అంశాలు బయటకు రావడంతో పార్టీ పరువు మూసీలో కలిసినట్టు అయిందన్నది రాష్ట్ర నేతల వాదన. ఇంత జరిగిన తర్వాత అలాంటి లీకు వీరులు ఎవరో తేల్చకపోతే మున్ముందు పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం లేకపోలేదన్న చర్చ సాగుతోంది. లీకు వీరుల సంగతి తేల్చేస్తామని కొందరు నేతలు కోతలు కోస్తున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ విషయం లేత సొరకాయలు కోసినంత ఈజీ కాదనేవారు లేకపోలేదు. లీకు వీరులను తేల్చి వారి భరతం పడతామని చెప్పడం కేవలం ప్రగల్భమే అవుతుందని, కానీ కార్యరూపం దాల్చే అవకాశం లేదన్న వాదనలే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ ఎదిగేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నా పార్టీ నేతలు కష్టపడి పనిచేయకుండా తమ వ్యక్తిగత అవసరాల కోసం కాంగ్రెస్ సర్కారుతో అంటగాగుతున్నారన్నది ప్రధాని మోదీ మాట. తమ స్వార్థం కోసం కొందరు నేతలు పార్టీని తాకట్టు పెడుతున్నారని రాష్ట్ర కమలనాథులు అప్పుడప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా ప్రస్తావించి అలాంటి వారిపై వేటుకు రంగం సిద్ధమైందని చెప్పడంతో ఒక్కసారిగా పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. మోదీ క్లాస్ పీకిన అంశంపై పార్టీలోని ఓ వర్గం ఎంపీలు, ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తుంటే మరో వర్గం అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేస్తోంది. దీంతో కింది స్థాయి క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ మిషన్ 2028ను ప్రారంభించింది. కానీ పార్టీలో అంతర్గత పోరు బహిర్గతం కావడం,
ఆధిపత్యం కోసం పరస్పర ఆరోపణలు చేసుకోవడం చూస్తుంటే అధికారం కోసం ఆరాటమే కానీ ప్రజా సమస్యలపై పోరాటం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. లక్ష్యం ఘనంగా ఉన్న ఆచరణ మాత్రం అంతంత మాత్రమేనని, గతంలోనూ ఈ విషయం రుజువైందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి ఫలానా ఎంపీ వస్తే తాను రావడానికి సిద్ధంగా లేనని ఓ నేత చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. దీంతో ఒకరి క్యాంపెయిన్ షెడ్యూల్కు మరొకరి టైమింగ్స్ క్లాష్ అవ్వకుండా సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఇలాంటి వ్యవహారాలతోనే జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ దక్కలేదు. దీనిని బట్టి చూస్తే పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లీకు వీరులు సోకుల షోకిల్లా రాయులతో పార్టీకి నష్టం జరుగుతోందన్న వాస్తవాన్ని గుర్తించిన బీజేపీ వాస్తవికవాదులు అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిందన్న ఆవేశంలో ఇచ్చిన ఇలాంటి వార్నింగ్స్ ఆచరణలో పెడితే మంచిదేనని క్యాడర్ భావిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.